సత్య సినిమాలు వరుసగా చూస్తుంటాను. సత్య ఇక్కడ లేడు పాప, అన్ఫార్చునేట్. రావాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడని నాకు చెప్పాడు మనవాడు. అండ్ బిజీగా ఉన్నాడు. ఓకే, ఇలాంటి ఈవెంట్స్ రాకపోయినా సరే ఇది ఎలాగైనా చూస్తాడు తను. ఈ పాటికి లైవ్ చూసేస్తుంటాడేమో. సత్య నువ్వు చూస్తుంటావు, నాకు తెలుసు, అర్థమైంది. ముందు నీకు షూటింగ్ ఉంది, అక్కడ షార్ట్స్ ఉన్నాయి, తర్వాత చూసుకోవచ్చు, షార్ట్లోకి వెళ్ళు. ఈ సినిమాలో చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు. ఎంత అంటే ఏంటి తను అని చెప్పేసి నీ కోసం ఈ సినిమా మరొకసారి కూడా చూడాలంత బాగా చేసావు. నువ్వు నాతో పాటు యాక్ట్ చేసినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటే నీకు లిమిటేషన్స్ లేవు నువ్వు. అండ్ ఆ క్యారెక్టర్ పరంగా నువ్వు ఆ హద్దులు లేకుండా నీ మనసుకు ఏది అనిపిస్తే నీకున్నటువంటి ఆ మిమిక్ టాలెంట్ తోటి దీన్ని అల్లుకుంటూ వెళ్ళిపోతుంటావు, కొత్తగా చేయడం ప్రయత్నం చేస్తుంటావు. అది నీ బలం. అయిపోయింది అప్పటికే. అయిపోయి ఆయన మాడే టైంకి నేను లైవ్ చూస్తున్నాను. నిజంగా లైవ్ చూస్తుంటే నాతో మాడుతున్నట్టుంది ఆయన. అవును, నువ్వు నన్ను చూస్తున్నావు అని చెప్పి నన్ను అడ్రస్ చేశారు. నాకు నిజంగా నేను చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పుడు నాకు తెలిసి వెళ్తే మామూలుగా అందరూ ఫ్యాన్స్ ఉంటారు, చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, బోల్డ్ మంది ఆయన కలిసి ఉంటారు. చూసినప్పుడు నేను చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు చెప్పేవారు, చిన్నప్పుడు చిరంజీవి గారు కనపడితే నేను సీట్లోంచి లేచి ఇలా 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 అంటూ ఉండేవాడిని, రియాక్ట్ అయ్యేవాడిని. అలాంటి వాడిని నేను. ఆయన అంటే చాలా ఇష్టపడి ఒక ఆరాధ్య దైవం నాకు. నిజంగా ఆయన్ని వచ్చి కలిసినప్పుడే ఫస్ట్ ఉన్నప్పుడు అదే బోనస్ అనుకున్నాను నేను. అలాంటిది నాకు ఆయన చెప్పడం మా నిజంగా కళ్ళం నీళ్ళు వచ్చింది. నాకు చాలా ఫీల్ అయ్యాను, చాలా బాగా. అంటే నాకైతే ఒక అచీవ్మెంట్ ఇది నిజంగానే. అది నిజంగా ఇది ఒక అచీవ్మెంట్ కింద ఫీల్ అయింది. అది మాత్రం హానెస్ట్గా చెప్పేది ఏంటంటే నిజంగా నా మెగాస్టార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఉండడు, ఉన్నా కూడా వేరే. ఇప్పుడు మన సద్య ఏడైనా పాపం డాడీ తనకి రావాలంది, నాతో ఫోన్లో మాట్లాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొస్తాను అన్నాడు. అవును, కానీ షూటింగ్ లో పాపం బిజీగా ఉన్న వల్ల అయిపోయాడు. ఇవన్నీ నేను కూడా పిఆర్ చేశా. అక్కడ చేస్తే ఆయన సత్యతో మైక్ లో మాట్లాడి ఏంటండి కాదు ఇప్పుడు నేను చెప్పబోతున్న షూటింగ్ లో ఉన్న ఇరుకున్నా ఎవరు చెప్తారు?